బిఆర్ అంబేద్కర్. జాతి మొత్తం అవమానాల పాలవుతుంది. గేదెకి క్షవరం చేసేవాడు నేను దళితుడని నాకు క్షవరం చేయనన్నాడు. అంటే పశువు కంటే హీనుడిగా నన్ను చూశాడు. వదిలిపెట్టకూడదు. దళితుడిగా పుట్టడమే పాపమా? అంటరాని వాడినా, నా జాతి అంటరానిదా, ఎలా అవుతుందో చూస్తా అని దీక్ష పూనాడు. రాత్రింబగళ్ళు కష్టపడి చదివాడు. ఈరోజు అంటరాని వాళ్ళు అని అవమానపరచబడిన తన జాతి ఈరోజు అగ్రస్థానాల్లో కూర్చొని జాబ్ చేయడానికి అతడు ఆధారమయ్యాడు. రాజ్యాంగ రచయితగా ఖ్యాతి గడించాడు. దాదాపు 140 కోట్లకు పైచిలుకున్న భారత జాతికి రాజ్యాంగ రచయిత తానే అయ్యాడు.